చెప్పాలండి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మీ అంచనాలో మోడీ రాహుల్ గాంధీ ఇద్దరు ఉన్నారు. ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అంటారు? అంటే రాజకీయ పరంగా ఆలోచించుకోకుండా నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఆలోచించుకుంటే భారతదేశంలో హైందవ మతానికి న్యాయం జరిగిందనటంలో మోడీ గారి విషయంలో సందేహం లేదు. మనం హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఇటువంటి నాయకులు కేంద్రంలో ఉండటం మనకు అత్యవసరం, ఆవశ్యకం. కాబట్టి మోడీ గారిని సపోర్ట్ చేయటంలో సందేహం ఏం లేదు. కానీ రాజకీయ పరంగా కాకుండా మన హైందవ ధర్మాన్ని రక్షించడంలో మాత్రం వారు ఎటువంటి పథకాలు డెవలప్మెంట్ విషయాల్లోకి వస్తే ఆర్టికల్ 370 రద్దు చేయడంలో కానీ, లేకపోతే ట్రిపుల్ తలాక్ విషయంలో కానీ, జీడిపిని 8.3లో తీసుకెళ్లడంలో కానీ, ఇంకా ప్రపంచ ఆర్థిక బ్యాంకులో మన ర్యాంకుని 2014 సంవత్సరం తర్వాత తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేసిన విషయంలో కానీ, ఇంకా ఈ రకంగా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఎక్స్ప్రెస్ హైవేలు పొడిగింపుల్లో కానీ, జాతీయ రహదారులని చేయడంలో కానీ, అనేక రకాలైనటువంటి నిధుల్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వటంలో చొరవ చూపటంలో మోడీ గారి ప్రభుత్వం ముందంజలోనే ఉంది. కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వాల్లోకి వచ్చేతడికి జరిగేది కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అభివృద్ధి జరుగుతుంది. కానీ ఇది రాష్ట్రాలు మేము చేసామని చెప్పుకొని ఇది కేంద్రం చేసినట్టుగా ప్రజలకు తెలియట్లేదు. దీన్ని ప్రజలకు తెలియాలంటే చదువుకున్నటువంటి యువత యువకులు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు ఏంటి, అదేవిధంగా ఎక్కడైనా ఒక రోడ్డు నిర్మాణం జరిగితే రోడ్డు నిర్మాణం దగ్గర పెట్టినటువంటి ఒక దిమ్మ కడతారు. ఆ దిమ్మలో ఇది కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ అని చెప్పేసి ఉంటే ఆ రకంగా అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆ నిధులు, ఎవరు పంపిస్తే అభివృద్ధి జరిగింది అనేది ప్రజలకి ఇంకా తేలిక తెలియటానికి అవకాశం ఉంటుంది. చెప్పాలి బాబాయ్, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. మీ అంచనా ప్రకారం మోడీ ఓ పక్కన రాహుల్ గాంధీ ఇద్దరు ఉన్నారు. ఎవరికి ఓటేస్తారు, ఎవరు గెలవాలంట? మోడీ గారి పరిపాలన చాలా బాగుంది అనిపిస్తుంది. మోడీ గారికి ఓటేస్తే బీజేపీ అత్యంత మేజర్తో గెలుస్తుందని అనుకుంటున్నాం. ఎందుకనండి మోడీ గారే ఎందుకు? రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ పరిపాలనలో బోఫోర్స్ కుంభకోణం అని చెప్పి అనేక కుంభకోణాలు ఉన్నాయి. బొగ్గు కుంభకోణం కోట్ల మీద చేశారు, బోఫోర్స్ కుంభకోణం, అలాగే హెరాయిన్ న్యూస్ అనేది చాలా అతి తక్కువ ధరకు కొనుక్కున్నారు. 18,000 కోట్ల రూపాయలు చేసే వాల్యూ ఉన్నదాన్ని మినిమం 100 రూపాయలకి 1000 రూపాయలకి అయితే కొనుక్కున్నారు. అట్లాంటి చాలా ఫ్రాడ్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో ఒక్క ఫ్రాడ్ అంటూ లేదు, ఒక్క అవినీతి పరక లేదు, కుటుంబ పరిపాలన లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ట్రిపుల్ తలాక్ విషయంలో కానీ, మన కాశ్మీర్ విషయంలో కానీ, 370 ఆర్టికల్ రద్దు గురించి కానీ, ఇంకా మీకు చెప్పాలంటే సరిహద్దు విషయాల్లో కానీ అనేకమైన విషయాల్లో ఎటువంటి లోపం లేదు. చాలా అద్భుత పదాలు నచ్చింది. ముస్లిం ట్రిపుల్ తలాక్ రద్దు వల్ల ముస్లింస్ అంత ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు పుట్టారు, సుకన్య యోజన ఉంది, అలాగే ఆరోగ్య బీమా ఉంది, అనేక పథకాలు ఉన్నాయి బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు పెట్టింది. ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ మరి ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఇప్పుడు వినోద్ రావు గారా, నామా నాగేశ్వరరావు గారా, కాంగ్రెస్ పార్టీ? ఇంతకాలమైన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేటే లేడు మాకు ఇక్కడ అశ్వరపేట నియోజకవర్గానికి. 100కి 100 అత్యధిక మెజార్టీతో తాండ్ర వినోదరావు గారు గెలుస్తారు. ఇందులో మాత్రం డౌట్ లేదు. ఎందుకు గెలుస్తాడంటే ఆయన చదువుకున్న విద్యావంతుడు, చిన్నతన నుంచి ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్నవాడు, అనేక సేవా కార్యక్రమాలు చేసినాడు. ఇవాళ చిన్న పెన్ ఇస్తే 10 మంది చెప్పుకుంటున్నారు. కానీ ఆయన కోట్లు దాన ధర్మాలు చేసిన కుటుంబం నుంచి వచ్చాడు. బ్యాక్గ్రౌండ్ లో కూడా వాళ్ళ ఫాదరు, వాళ్ళ 4 ఫాదర్స్ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. వాళ్ళ తాతగారు భద్రాచలం ట్రస్ట్ చైర్మన్ చేసి అనేక అభివృద్ధి చేశాడు. చెప్పాలి, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. నీ అంచనా ప్రకారం మోడీ గెలిస్తే బాగుంటుందా, రాహుల్ గాంధీ గెలిస్తే బాగుంటుందా? గెలిస్తే బాగుంటది. అంటే మనకి 500 సంవత్సరాల కళ నెరవేర్చారన్న, అది ఎవరి వల్ల సాధ్యం కానిది ఒక మోడీ గారి వల్ల సాధ్యమైనది. మహిళలకు 33% రిజర్వేషన్ అనేది ఇచ్చారు. రైతు వేదిక మన కేసీఆర్ గారు అంటున్నారు, బట్ అది కేసీఆర్ గారు ఇచ్చింది కాదు, మనకి ఇంత పర్సంటేజ్ అనేది కూడా మన మోదీ గారు ఇచ్చారు. మరి ఎల్ఈడి బుగ్గలు మేమే ఇచ్చినాము, మేమే ఇస్తే పంచాయతీలోకి వెళ్ళి అవుతుంది అంటున్నారు. బట్ అది పంచాయతీలోకి వెళ్ళి అయ్యేది కాదు, మన పర్సంటేజ్ కూడా మోదీ గారి ద్వారానే అవుతుంది. అది స్టేట్ గవర్నమెంట్ అని అందరూ అనుకుంటున్నారు. తెలియని వాళ్ళు తెలిసేంత వరకు చెప్తే మనం అందరికి తెలుస్తుంది. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది అనుకుంటారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్ అందులో. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే రామమందిరం, మరి వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు వాళ్ళ హయాం 500 సంవత్సరాల దాంట్లో ఒక 20 సంవత్సరాలు 70 సంవత్సరాలు వాళ్ళు పాలించారు. వాళ్ళు పాలించిన వాళ్ళు చేసి చూపించాలి కదా. ఏకనిరంజన్ మోదీ గారే చేసి చూపించారు. ఇప్పుడు 10 సంవత్సరాల 500 సంవత్సరాల కళ నెరవేర్చి చూపించారు. మరి ఇప్పుడు ఇక్కడ మీ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎవరు గెలిస్తే బాగుంటది? వినోద్ రావు గారా, నామా నాగేశ్వరరావు గారా, లేదా కాంగ్రెస్ పార్టీ? ఏది గెలిస్తే బాగుంటది, ఎందుకు? అభివృద్ధి కావాలి, మొత్తం చేయాలి అనుకుంటే మన తాండ్ర వినోద్ రావు గారిని గెలిపించుకోవాలి. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. మీ అంచనా ప్రకారం బీజేపీ పార్టీ గెలిస్తే బాగుంటుందా, కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుందా? నరేంద్ర మోడీయా, రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ అవుట్డేట్ అండి.
మరి ఆయన వస్తే నేను ప్రధానమంత్రి అవుతాను అంటున్నాడు కదా ఆయన కూడా. ఎప్పటి నుంచో అంటున్నాడు, 20 years నుంచి. మోడీ గారు ఆయన యునైట్ చేస్తాడు కదా. మోడీ గారు అని అనుకుంటున్నారు మీరు, రీజన్స్ ఏంటి? చాలా చేశాడు ఆయన. ఈ 10 years లో ఒక 50,000 kilometers మొత్తం రోడ్స్ చేసాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బాత్రూమ్స్ కట్టించాడు, వాటర్ ప్రొవైడ్ చేశాడు, ఎలక్ట్రిసిటీ, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశాడు, ఐటీ, ఎకనామీ డెవలప్ అయింది, రైతు బంధు, ఇట్లాగా కిసాన్ సమ్మాన్, ఫసల్ బీమా యోజన, ముద్రా యోజన, చెప్పుకోవడానికి లెక్కలు లేదు. చెప్పాలన్నా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఓ పక్క మోడీ గారు ఉన్నారు, ఓ పక్క రాహుల్ గాంధీ గారు ఉన్నారు. మీ అంచనాలో ఎవరు వస్తే బాగుంటది అంటారు దేశానికి? తప్పకుండానండి, ఈ విషయంలో సందేహం లేదు. ఈ 160 కోట్ల మందిలో ఎటు చూసుకున్నా గానీ మోడీ గారినే సపోర్ట్ చేస్తున్నారు. మోడీ గారు మంచి సందేశం ఇచ్చారు. మా ఇండియా మొత్తం నా కుటుంబం అనే మంచి కాన్సెప్ట్ తోటి ఒక కుటుంబంలా ఫీల్ అవుతున్నారు ఇండియాని. అదేదైతే కుటుంబం ఉందో కుటుంబంలో తండ్రిలాగా మేము మోడీని భావిస్తున్నాము. మోడీకి తప్పకుండా ఓటేయాలి. మోడీకి వేస్తేనే మన దేశం సుభిక్షంగా ఉంటుంది. మీ ఖమ్మం పార్లమెంట్ విషయానికి వస్తే మరి ఇక్కడ తాండ్ర వినోదరావు గారు ఉన్నారు, తర్వాత నామా నాగేశ్వరరావు గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంకా డిక్లేర్ కాలేదు. మరి 3 పార్టీలు అయితే ఇక్కడ ఉంటాయి కంపల్సరిగా. మీ అంచనాలు ఇప్పుడు ప్రజెంట్ అనౌన్స్ చేసిన పేర్లు అయితే వినోదరావు గారు, నామా నాగేశ్వరరావు గారు, వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ అంటారు ప్రస్తుతానికి? అంటే కాంగ్రెస్ ఉంటుందా ఉండదా? నేను అనుకునేది ఏంటంటే కాంగ్రెస్ ఇంత వరకు అనౌన్స్ చేయలేదంటే అసలు బరిలో ఉంటారో లేదో నాకైతే డౌట్ గా ఉంది. సరే, బరిలో లేకుండా అయితే ఉండరు. రేపు ఉన్నా గానీ వీళ్ళు నామినేట్ చేయడానికి ఒక అభ్యర్థిని ప్రకటించడానికి ఇంత భయపడ్డారంటే రేపు పొద్దున్న ఎలక్షన్ లో ఏ విధంగా జరిగిద్ది అనేది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాను. నేను దాని గురించి నేను కామెంట్ చేయను. నెక్స్ట్ నామా నాగేశ్వరరావు గారి గురించి అడిగా. నేను ఒక మాటలో చెప్పాలంటే కనీసం ఇంతకుముందు ఏ మాత్రం సీట్లు గెలుచుకోలేకపోయారు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు. ఈసారి కూడా గెలుచుకోవడం కష్టమని అయితే నా ఉద్దేశం. ఆటోమేటిక్ గా మోడీ గారు చేసిన రామ జన్మభూమి ఏంటి, ఇటు చేసే మంచి కార్యక్రమాలు ఏంటి, దానికి ప్రతినిధిగా ఉన్నటువంటి మన తాండ్ర వినోదరావు గారు కంపల్సరిగా గెలుస్తారండి. ఆయన కూడా ఆయనకి బీఫామ్ ఇవ్వకముందు, ఆయన దీంట్లో రాకముందు కూడా మన హిందుత్వం ఏంటి, లేకపోతే రామ జన్మభూమి దాని గురించి ఏంటి చాలా బాగా చేశారండి. నేను అయోధ్య వెళ్ళానండి. అయోధ్య వెళ్ళినప్పుడు కూడా మన వినోదరావు గారు ఎంత హెల్ప్ చేశారనేది, అంటే వెళ్ళేటప్పుడు ఈ రామ భక్తులకి ఏంటి వాళ్ళకేంటి బాగా సర్వీస్ చేశారు.